జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటన చేసిన దగ్గర నుంచి కూడా 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థులతో పాటు పార్టీలో ఉన్నటువంటి వివిధ క్యాడర్స్ అయినటువంటి ఎంపీపీలు, జెడ్పీటీసీలు, పార్టీ పదవులు పొందుతున్నటువంటి వెంటనే అందరూ కూడా గారికి మీకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఎందుకంటే ఒక కార్యకర్త స్థాయి దగ్గర నుంచి ఈరోజు ఉప ముఖ్యమంత్రి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఆశీస్సులతో ఈరోజు రాష్ట్రంలో ఒక ఉన్నతమైనటువంటి పదవులు ఉన్నప్పటికీ కూడా సామాన్య కార్యకర్తకి ఏ విధంగా అందుబాటులో ఉండాలి, పరిపాలన ఏ విధంగా చేయాలి, స్నేహభావంతో ఏ విధంగా మెరగాలి, వచ్చినటువంటి కార్యకర్తలకు సమస్యని ఏ విధంగా పరిష్కారం చేయాలి అనే దాని మీద ఏదైనా కొద్దీ వెతుకున్నారనేటువంటి దాని మీద గడిచినటువంటి 5 సంవత్సరాలుగా రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నా నిబద్ధత, జగన్మోహన్ రెడ్డి గారు అడుగుజాడల్లో నా ప్రవర్తన ఇవన్నీ చూసిన తర్వాత మరి మీకైతే పార్లమెంట్కి ఇచ్చారు. మీ అందరూ కూడా బాధ్యత తీసుకుంటాము. ఎక్కడా కూడా అలసత్వం ప్రదర్శించకుండా అభ్యర్థి గెలిపే చేయంగా మీ అందరూ కూడా పనిచేస్తామని చెప్పి 7 నియోజకవర్గాల నుంచి కూడా సర్పంచులు, ఎంపీటీసీలు, నా జెడ్పీటీసీగా నేను చేస్తున్నప్పుడు నా మిత్రులు, ఎంపీపీగా చేసినప్పుడు ఎంపీపీ మిత్రులు అందరూ కూడా పార్టీకి ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలిసిన వాళ్ళు, తెలియనటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచడానికి, జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో పంపినటువంటి ఎంపీ అభ్యర్థిగా మేము తప్పనిసరిగా గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత మా మీద కూడా ఉంది. తప్పనిసరిగా కష్టపడి పనిచేస్తాము. మీరు మా కార్యకర్తగా అండగా ఉండేటువంటి నాయకుడు అనునిత్యం ఏ క్షణాన్నైనా ఫోన్ చేస్తే వెంటనే ఫోన్లో మాట్లాడడం మీ దగ్గర చూసాము. మా కష్టాన్ని వింటున్నారు, మా సమస్యను పరిష్కారం చేస్తున్నారు. మీలాంటి నాయకత్వం మాకు అవసరము. జగన్మోహన్ రెడ్డి గారు అందుకే అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి మిమ్మల్ని అభ్యర్థిగా పంపించారని చెప్పడం, అలాగనే మరి అనకాపల్లి శాసనసభ నియోజకవర్గానికి యువకుడు, ఉత్సాహవంతుడు, తన తల్లి కూడా, నేను కూడా ఇద్దరు జెడ్పీటీసీలుగా 2001 నుంచి 6 వరకు కూడా జెడ్పీటీసీలుగా పనిచేశాము. తర్వాత ఎంపీపీలుగా కూడా పనిచేశాము. సుదీర్ఘ రాజకీయ కుటుంబం నుంచి వచ్చినటువంటి నేపథ్యంలో భరత్ కుమార్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనకాపల్లి శాసనసభ నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటన చేయడం జరిగింది. అభ్యర్థితో ఎప్పుడైతే ఖరారైందో అప్పటి నుంచి అనకాపల్లి పట్టణంలో నుంచి రూరల్ అనకాపల్లి, కసికోట రూరల్ ప్రాంతం నుంచి కూడా అందరూ కూడా మరి భరత్ కుమార్ తనకు అభ్యర్థిత్వాన్ని కూడా స్వాగతించి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించి తన చేతుల్లో పెట్టేటువంటి ఆలోచనతో, అటువంటి ఆశయంతో ప్రతి కార్యకర్త కూడా ఎక్కడికి వెళ్ళినా అపూర్వ స్వాగతం లభిస్తూ ఉంది. దీనికి కారణం 2019 నుంచి మరి గత నెల వరకు కూడా జగన్మోహన్